ఒకటి రాజులు 20వ అధ్యాయము. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హాదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనునకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేల రాజైన ఆహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నావారని బెన్హాదాదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసెను. అందుకు ఇజ్రాయేలీల రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హాదాదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటికి నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. కాగా ఇజ్రాయేలీల రాజు దేశపు పెద్దలందరినీ పిలువ నంపించి, బెన్హాదాదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఈయనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడనెను. నీవతని మాట వినవద్దు, దానిని ఒప్పుకొనవద్దు అని పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. గనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హాదాదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హాదాదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా, బెన్హాదాదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాకని వర్తమానము చేసెను. అందుకు ఇజ్రాయేలీల రాజు తన ఆయుధమున నడుమున బిగించుకొనువాడు దాన్ని విప్పి తీసి వేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హాదాదును ఆ రాజులను గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడనని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేల రాజైన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే. నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరును ఆరంభము చేయవలనని రాజు అడగగా అతడు, నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్నవారి లెక్క చూడగా వారు 230 ఇద్దరైరి. తరువాత జనులను అనగా ఇజ్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హాదాదును అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో త్రాగి మత్తులయ్యుండిరి. రాజ్యాధిపతులలో నున్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హాదాదు కొందరిని పంపెను. షోమ్రోనులో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు, వారు సమాధానముగా వచ్చినను
యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలోనున్న ఆ యవనులను వారితో కూడనున్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇజ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదాదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. అంతటా ఇజ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇజ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరల వచ్చునని అతనితో చెప్పెను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలిచెదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదుమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదాదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధము చేయుటకై ఆఫెకునకు వచ్చెను. ఇజ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమైన వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇజ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటివలే వారి ఎదుట దిగియుండిరి గాని దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకొని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇజ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందికి హతము చేసిరి. తక్కిన వారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచటనున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదాదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ గదులలో చొరగా అతని సేవకులు, ఇజ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇజ్రాయేలు రాజునొద్దకు పోవుదుము. అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇజ్రాయేలీల రాజునొద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదాదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు, బెన్హదాదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున నున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదాదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు, మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండనెను. బెన్హదాదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతనికి ఎక్కించుకొనెను. అంతటా బెన్హదాదు తమ తండ్రి చేతిలో నుండి, నా తండ్రి తీసుకొనిన పట్టణములను నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి
షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చెను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపెను. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కొట్టుకొని మారు వేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగు మనవి చేసుకొనెను, నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా యుద్ధకు తోడుకొని వచ్చి, ఈ మనుష్యుని కనిపెట్టుము, ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండిని ఇయ్యవలనెను. అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుష్యుణ్ణి నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనములకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా, ఇజ్రాయేల రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను.